Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA వారణాసి సూర్య. సో చాలా రోజుల తర్వాత మరలా నేను ఒక స్పెషల్ అప్డేట్, స్పెషల్ ప్రమోషన్ ఇవ్వడం జరుగుతోంది. సో అది మీ అందరికీ తెలుసు, మకర సంక్రాంతి రోజు గండా యూట్యూబ్ రిలీజ్ చేయబోతున్నాం, ఈజీ సినిమాలో రిలీజ్ చేయబోతున్నాం. సో ఈ గండా గురించి నేను చాలా ప్లస్లు, చాలా మైనస్లు, చాలా క్లారిటీగా మీతో నేను డిస్కస్ చేయాలి. సో ఫస్ట్, నాకు తెలిసినంత వరకు బడ్జెట్ లేకుండా ఓ సినిమా చేసిన ఒక గొప్ప క్రెడిట్ మన ఈజీ సినిమాకు వచ్చింది. సో అది దేనివల్ల వచ్చింది అంటే కేవలం గండా వల్ల వచ్చింది. సో నా మొదటి బిడ్డ, సో మీకు అందరికీ పబ్లిసిటీ తెలుసు, నాకు ఆర్జీవీకి థాట్స్ నుంచి వచ్చిన మొదటి బిడ్డ అది. సో అది ఎంత అపురూపంగా ఉంటుందో అంతే అపురూపంగా మేము చూసుకుంటూ ఉంటాం. అందువల్లే గండా రిలీజ్ ఎంతమంది అడిగినా కూడా ఇమ్మీడియట్ రిలీజ్ చేయకుండా ఒక మంచి అకేషన్లో రిలీజ్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మకర సంక్రాంతి రోజు గండా సినిమాని యూట్యూబ్లో రిలీజ్ చేయబోతున్నాం. సో ఈ సినిమా ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, పాజిటివ్, నెగిటివ్ ఇవన్నీ పక్కకు పెట్టండి. అసలు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఒక సినిమా చేయొచ్చా? 5 సంవత్సరాలుగా నాకు క్వశ్చన్లు వేసిన వాళ్ళు వేసినట్టే ఉన్నారు. ఇది సాధ్యం కాదు, ఇది ఎవడి వల్ల కానే కాదు, ఊరిక మాటలు చెప్తున్నాడు, కథలు చెప్తున్నాడు, ఇది ఎప్పటికీ కాదని చెప్పేసి నాకు తెలిసి కొన్ని వేల మంది కామెంట్ చేశారు. సో నా ఎదురుగా కామెంట్ చేయలేకపోయినా కూడా ఇక్కడ అక్కడ చెవులు కొరుక్కుంటూ రకరకాలుగా నవ్వుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరి చెవులు తుప్పెత్తిపోయేట్టుగా, అంటే చెవులు తుప్పెట్టిపోయేట్టుగా మనము గండా రిలీజ్ని థియేటర్లో కూర్చోబెట్టడం జరిగింది. సో ఇప్పటికి కూడా నాకు తెలిసినంతవరకు ఏంటంటే గండా మీద ఆల్మోస్ట్ ట్రోల్స్ అయిపోయి ఉన్నాయి. ట్రోల్స్ ఇన్ ద సెన్స్ కామెంట్స్ చేసేవాళ్ళు కావచ్చు, రకరకాల వాళ్ళు జీరో బడ్జెట్లో అయ్యే పని కాదు అని చెప్పిన వాళ్ళకి నేను ఇచ్చిన గండా పబ్లిసిటీ మీ అందరికీ సమాధానం చెప్పి ఉంటుంది, ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరికీ. సో గండా రిలీజ్ తర్వాత నేను సెకండ్ ప్రాజెక్ట్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే ఈ జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అనేది పర్మనెంట్గా ఇండస్ట్రీలో నిలబడిపోవాలి. సో ఏదో అలా వచ్చాం అలా పోయామన్నట్టు ఉండకూడదు. సో నేను ఇచ్చిన పబ్లిసిటీ నాకు తెలిసి ఏ చిన్న బడ్జెట్ మూవీ కూడా ఇవ్వలేదు, అంతగా జనాల్లోకి తీసుకెళ్ళిపోయాను నేను. సో మార్కెటింగ్ చేసుకోగలిగాను, మంచిగా సినిమాని రిలీజ్ చేసుకోగలిగాం, అవునా? సో ఎంత రిలీజ్ చేసుకున్నా ఏం చేసినా కూడా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చాలా మైనస్లు ఉంటాయి. వాటిని మనము రీసెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మొట్టమొదటి ప్రాజెక్ట్లో ఎవరు సపోర్ట్ చేయరు. గండా సినిమా కూడా జరిగింది అది. స్టార్టింగ్ స్టేజ్లో నా ఐడియాని మాత్రమే నేను నమ్మాను. నాతో ఉన్న నా కెమెరామెన్ కావచ్చు, తను డిఓపి కావచ్చు, తను డైరెక్టర్ కావచ్చు, టెక్నీషియన్, మంచి టెక్నీషియన్ నా పక్కన ఉన్న రమణాన్ని నమ్మాను. నేను గండా చేసేటప్పుడు నా ఐడియాని, నా పక్కన ఉన్న రమణాన్ని మాత్రమే నమ్మాను. సో దాంతోనే నేను ట్రావెల్ అవ్వాలనుకున్నాను. ఎన్ని ప్లస్లు వచ్చినా ఎన్ని మైనస్ వచ్చినా నాకు సెకండ్ ప్లానింగ్ అంటూ ఎప్పుడూ ఉంటుందన్నమాట. అంటే ప్లాన్ ఏ మిస్ అయితే ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళడానికి. సో ఇమ్మీడియట్ రమణతో డిస్కస్ చేయడం, ఇమ్మీడియట్ నా ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేయడం, రెండో సెకండ్ కూడా ఆలోచించకుండా రమణ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోవడం. దీనివల్లే, మా ఇద్దరి కోఆర్డినేషన్ వల్లే గండా సినిమా వేరే లెవెల్లో తీసుకెళ్ళిపోయాం. అంటే ఫస్ట్ గండా సినిమా రిలీజ్ విషయం పక్కన పెట్టండి, పబ్లిసిటీ అని పక్కకు పెట్టేయండి. అసలు స్టార్టింగ్ స్టేజ్లో నేను అనుకున్నప్పుడు దానికి ముందు, గండా ముందు కొందరు డైరెక్టర్స్ని నేను ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నాను. సో నేను ఒక ఆర్టిస్ట్గా ట్రావెల్ అవ్వడానికి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఈసీని స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నా స్వార్థంతో, కేవలం నా కోసమే ఈసీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే చెప్పేది, ఎప్పుడు అదే చెప్పేది. నేను నా కోసమే ఈజీ సినిమా పనిచేస్తుంది, నా కోసమే నాకు నచ్చిన ప్రపంచాన్ని నేను క్రియేట్ చేసుకున్నాను. ఆ ప్రపంచంలోకి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మీలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తున్నారు, పోతున్నారు, చెప్పే మాట. సో అలా ఒక చిన్న ప్రపంచాన్ని మనం క్రియేట్ చేసిన తర్వాత, సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వెళ్ళేటప్పుడు ఎంతోమంది డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలని చూశాను, చాలా ప్రయత్నాలు చేశాను. ఈవెన్ బెంగళూరు కూడా పంపించాను ఆ డైరెక్టర్స్ని. సో వాళ్ళు ఇంకా కారణాలు, రకరకాల వ్యవహారాలు, బడ్జెట్ ఉంటేనే సినిమాలు అవుతాయనే ఆ మూసధోరణిలో ఉండడం వల్ల ఏంటంటే ఇంకా నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో, సో ఎన్నో సినిమాలు నేను ఈసీలో పూజ వరకు తీసుకెళ్ళి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేని సిచ్యువేషన్. ఎందుకు? కేవలం ఒక డైరెక్టర్ని అక్కడ చైర్లో కూర్చోబెడితే సో వాళ్ళ ఇష్టాలు, కష్టాలు అవన్నీ తీర్చాలంటే అయ్యే పని కాదు. అందువల్లే నేనే మైక్ తీసుకొనేసి
డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్లాన్ చేసుకుంటూ రమణని పక్కన పెట్టుకొని అన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. సో నాకున్న థాట్, దాంతో నా పక్కన ఉన్న నా రమణ, ఇప్పటికీ నాతో పాటు పనిచేసే ఒక బుడ్డ కెమెరా, ఇవే నా ఆస్తులు. ఇలా ప్లాన్ చేసుకొని నేను ఒక చిన్న థాట్ని, ఎప్పటి నుంచో ఉన్న ఒక చిన్న థాట్ని, ఒక మూల కథని నేను రెడీ చేసి దాన్ని సోషల్ మీడియాలో వదిలాను. ఎస్పెషల్లీ వాట్సాప్ గ్రూపులో విచ్చలవిడిగా వదిలాను నేను. ఎక్కడెక్కడి నుంచో రైటర్స్ అందరూ వచ్చారు. అందులో ఫైనల్గా మిగిలింది. సో ఇప్పుడు రైటర్స్ దగ్గర ప్రాబ్లం ఎలా ఉంది అంటే, నేను మైనస్లు ప్లస్లు అన్నీ చెప్పేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే గండ రిలీజ్ అవుతోంది. సో ఖచ్చితంగా నేను ప్లస్లు చెప్పాలి, మైనస్లు చెప్పాలి. సో ఆ ప్రాసెస్లో గండా ప్రాజెక్ట్కి నేను స్క్రిప్టింగ్ కావాలి, మొత్తం డెవలప్ చేయాలి, ఆ థాట్ని డెవలప్ చేయాలనే ప్రాసెస్లో నేను సోషల్ మీడియాలోకి వదిలితే పబ్లిసిటీని దగ్గర 64 మంది రైటర్స్ యాడ్ అయ్యారు మనకు. సో రైటర్స్ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా కరెక్షన్ చెప్తే మళ్ళీ నెక్స్ట్ వర్షన్కి, నెక్స్ట్ కరెక్షన్కి వాళ్ళు ఉండరు, సైలెంట్, రెస్పాన్స్ కూడా ఉండదు. అలా 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 మొత్తం అంతా వెళ్ళిపోయి ఒక 2 రైటర్స్ మిగిలారు. సో ఆ 2 రైటర్స్లో ఒక రైటర్ వచ్చేసి చక్రవర్తి గారు, ఇంకొకరు నాకు పేరు కరెక్ట్గా గుర్తులేదు కానీ తను కువైట్లో ఉంటారు. సో తను ఒక చిన్న వర్షన్ పంపించారు. తనది ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కి తీసుకున్నాం మనం. మిగతా అంతా టోటల్ డెవలప్మెంట్ అంతా చక్రవర్తి గారు చేశారు. సో పూర్తి స్థాయిలో ఒక చక్రవర్తి గారు పూర్తిగా నా పక్కన ఉండి, పక్కన ఇన్ ద సెన్స్ నా కమ్యూనికేషన్లో ఉండి, ఈవెన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా నాకు ఏ అప్డేట్లు కావాలన్నా అప్డేట్లు ఇస్తూ ఉండడం. తను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కూడా సో తను కొంచెం స్పేస్ క్రియేట్ చేసుకొని, అడ్జస్ట్ చేసుకొని చాలా చాలా కష్టపడి వర్షన్స్ పంపించేవాడు. సో అలా ఒక పక్క వర్షన్స్ పంపిస్తుంటే, ఒక పక్క లేట్ చేయకుండా ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఫైనలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను. సో ఒక పక్క ఆడిషన్స్ పెట్టేసి ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు టెక్నీషియన్లను తీసుకుంటూ, సో కంటిన్యూగా నేను వేడి మీద అన్నీ చేసుకుంటూ వచ్చాను. ఒక పక్క స్క్రిప్టింగ్ అవుతుంది, ఒక పక్క ఆడిషన్స్ అవుతున్నాయి. సో దాంట్లోనే మనకు మన మెయిన్ క్యారెక్టర్లు చేసిన శ్రీను కావచ్చు, జై కావచ్చు, సో మన రమణ యాజ్ యూజువల్గా నా దగ్గరే ఉన్నారు. సో ఎంతోమంది ఒక రైటర్ని లంకాల వెంకిని ఒక రైటర్గా వచ్చిన వెంకిని ఒక మంచి క్యారెక్టర్ చేయించడం కావచ్చు. మా ఉమామహేష్ నాకు ఎప్పటి నుంచో ఆప్తమిత్రుడు, తన్ని ఒక మంచి కీలకమైన క్యారెక్టర్ తీసుకోవడం కావచ్చు. సో మా రాజమండ్రి మా నాయుడిని, సో నేను ప్రకాష్ని పిలుస్తూ ఉంటాను, నేను నాయుడిని ఒక కీలకమైన క్యారెక్టర్ తీసుకోవడం కావచ్చు. ఇలా మొత్తం ఎక్కడెక్కడి నుంచి గ్యాదర్ చేస్తూ ఎక్కడ కూడా ఎవరికి గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ని స్టార్ట్ చేసాం. షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు మొట్టమొదటి రోజు నుంచే కామెంట్లు స్టార్ట్ అయిపోయాయి. ఇది అవుతుందా, ఇది పెడుతుందా, ఓ పక్క ఇకలు పక్కపక్కలు బ్యాక్గ్రౌండ్ నుంచి అవన్నీ వింటున్నా కూడా నాకు సో నా టార్గెట్ ఏంటి, నేనేంటి, ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాను. ఎన్నో అడ్డంకులు, ఎన్నో కామెంట్లు, ఎన్నో అవమానాలు. సో ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు స్టిల్ ఇప్పటికీ నాకు గుర్తుంది, 4th డేనే గండా షూట్ ఆగిపోవాల్సింది. అలాంటి సిచ్యువేషన్ కూడా తీసుకొచ్చారు నా చుట్టూ ఉన్నవాళ్ళు. సో నేను పేర్లు ఎవరి మెన్షన్ చేయట్లేదు. సో ఆగిపోయే సిచ్యువేషన్లో ఉన్న ఆ ప్రాజెక్ట్ని కూడా రమణ సహాయంతో మొత్తం లేపుకుంటూ వెళ్ళిపోయాం. ఒకటే డైరెక్ట్గా అనౌన్స్మెంట్ చేసినాం, ఎవడు వచ్చినా ఎవడు రాకపోయినా నా సినిమా ఆగదు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పబ్లిసిటీ చేసుకుంటూ వెళ్తూ, వచ్చిన వాడిని వచ్చినట్టు చేసుకుంటూ మొత్తం అంతా ఎక్కడికక్కడ సీన్లు కాంబినేషన్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడ కూడా ఆగకుండా 38 వర్కింగ్ డేస్లో షూటింగ్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో మా గ్రామ సర్పంచ్, శ్రీరామ్ నగర్ గ్రామ సర్పంచ్ గారు నాకు ఎంతో హెల్ప్ చేశారు. ఆయన గురించి ఇప్పుడు నేను ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. అలాంటి ఒక లీడర్, ఒక మంచి నాయకుడు ఉంటే, సపోర్ట్ ఉంటే, గ్రామంలో అలాంటి సపోర్ట్ ఉంటే మనలాంటి సినిమాలు ఖచ్చితంగా ఆగు. ఏకంగా ఆ ఊరినే నాకు సపోర్ట్గా ఇచ్చేశాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా కెమెరా పెట్టేసుకుని చేసుకునేంత స్వేచ్ఛ ఇచ్చాడు. సో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా ఎక్కడ కూడా ఆగకుండా గండా ప్రాజెక్ట్ని నాన్ స్టాప్గా తీసుకుంటూ వెళ్ళిపోయాం. సో ఒక్కోసారి ఏంటంటే 3 రోజులు షూటు, ఒక్కోసారి వీకెండ్ సాటర్డే సండే షూట్, అలా ప్లాన్ చేసుకుంటూ కంటిన్యూగా కొట్టుకుంటూ వెళ్ళిపోయాం. దీంట్లో పెద్ద సక్సెస్ ఏంటంటే, నేను రూల్స్ని ఫామ్ చేశాను. ఏవి, ప్రొడక్షన్ ఉండదు, సో లంచ్ బాక్స్ కావచ్చు, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఎవ్రీథింగ్, మీ కాస్ట్యూమ్స్ మేకప్స్తో సహా అన్నీ ఎవరికి వాళ్ళవే ప్లాన్ చేసుకోవాలి. ఇవి రూల్స్. నీవు నచ్చిన వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోండి అని చెప్పాను. ప్రతి ఒక్కరికి అగ్రిమెంట్ చేయించడం జరిగింది. అగ్రిమెంటేషన్ చేయించాను కాబట్టే గండా ప్రాజెక్టు ఎక్కడ కూడా ఆగకుండా సూపర్ సక్సెస్గా ముందుకు వెళ్ళిపోయింది. సో ఎంతోమంది కామెంట్లు చేసేవాళ్ళు, ముందుకు వచ్చి ఇట్లా చేతులు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, వెనక్కి వెళ్ళి ఇలా కామెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ నాకు గుర్తు లేరు అనుకోవద్దు, ప్రతి ఒక్కరు గుర్తున్నారు. సో ఎవరో ఒక పర్సన్ అడిగాడు,
మొత్తం సోలోగా పబ్లిసిటీ చేశావు, మిగతా ఆర్టిస్టులు టెక్నీషియన్ కనపడలేదా అన్నారు. ఆ రోజు మరి వారణాసి సూర్య కనపడలేదురా, దేడ్ దిమాగ్ నీకే. ఈరోజు డైరెక్ట్గా చెప్తున్నా విను. వారణాసి సూర్య కష్టం కనపడలేదా? నీ సపోర్ట్ ఏమైంది? గండా టైంలో ఏమైంది సపోర్టు? కామెంట్లు చేయడం కాదు, ఒక ప్రయోగం చేసేటప్పుడు సపోర్ట్ ఇవ్వాలి. నేను ఓపెన్గా చెప్పేసేసాను కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలాగే ఉంటాయి, నచ్చితేనే అగ్రిమెంటేషన్ చేయండి. అగ్రిమెంట్ పీకడానికి చేసావు అగ్రిమెంట్, అప్పుడు లేదా చెవిలో ఏం పెట్టుకున్నావు? ఇలాంటివి నేను డిస్కస్ చేయొచ్చు. కానీ ఆ కామెంట్లు చేసిన వాళ్ళు కూడా ఆర్టిస్టులు టెక్నీషియన్లు వాళ్ళు కూడా సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళు నేను ఇప్పుడు ఇబ్బంది పెట్టను, నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది, అందువల్ల ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. సో గండాకి సపోర్ట్ చేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్లు, కామెంట్లు చేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్లు, సో విపరీతంగా సినిమాని ఆపడానికి ట్రై చేసిన అలాంటి హార్డ్ కోర్ బ్యాచ్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరంతా హార్డ్గా ఉండడం బట్లే నేను 5 సంవత్సరాలైనా కూడా ఆ ప్రాజెక్ట్ని వదిలిపెట్టలేదు. సో ఒకానొక స్టేజ్లో కరోనా టైంలో కేవలం రమణ నేను మాత్రమే పోస్ట్ ప్రొడక్షన్లో విపరీతంగా కష్టపడి, సో ఆల్మోస్ట్ ఇక కాదు అనుకున్న స్టేజ్ నుంచి కూడా దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చేసి సో సినిమాని థియేటర్లో కూర్చోబెట్టగలిగాం. సో క్వాలిటీలు ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే ఖచ్చితంగా మనలా ఒక చిన్న బుడ్డ కెమెరాతో థియేటర్లో సినిమాను కూర్చోబెట్టచ్చు అని చెప్పబోతూ ముందుకు వెళ్ళబోయాం గండా ప్రాజెక్ట్ విషయంలో. సో ఎక్కడ కూడా ఆగకుండా దాన్ని తీసుకెళ్ళి నేరుగా థియేటర్లో కూర్చోబెట్టాం. సో మనం ప్రూవ్ చేసాం. ఒక చిన్న బుడ్డ కెమెరా తీసుకుంటే, నీ దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంటే, నీ చుట్టూ 4-5 ఆర్టిస్టులు ఉంటే నువ్వు ఒక సినిమా చేయొచ్చు బడ్జెట్ లేకుండా అని క్లారిటీగా చెప్పగలిగాం. సో ఆ దమ్ముతో సినిమాని రిలీజ్ చేసి కూర్చోబెట్టాం. ఆ సినిమానే కాదు, గండా ప్రాజెక్టే కాదు, ఆ ఇన్స్పిరేషన్తో కంటిన్యూగా ఇప్పుడు క్రేజీ సీఎం ఆల్రెడీ రెడీ అవుతోంది. సో దాని తర్వాత గుండు బాస్ షూట్ ఆల్రెడీ 40% షూట్ కంప్లీట్ అయిపోయింది. సో బండ్లా ప్రాజెక్ట్ మీకు తెలుసు, నాన్ స్టాప్ అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. అది కూడా ఆల్మోస్ట్ దగ్గర 35 to 40% షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇలా నాన్ స్టాప్గా కొట్టుకుంటూ మేము జీరో బడ్జెట్ ప్రాజెక్టులు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళగలుగుతున్నాం. సో కేవలం గండా ఇచ్చిన ఇన్స్పిరేషన్తో. సో గండా మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, నచ్చినా నచ్చకపోయినా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో అది పర్మనెంట్గా సినిమా ఇండస్ట్రీ ఉన్నంత వరకు మొట్టమొదటి జీరో బడ్జెట్ సినిమా అంటే గండానే గుర్తొస్తుంది. సో నా గండా టార్గెట్ సినిమా సూపర్ హిట్ బంపర్ హిట్ కావాలని కాదు, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నువ్వు సినిమా చెయ్యొచ్చు అని చెప్పడానికే, అది థియేటర్లో రిలీజ్ చేయొచ్చు అని చెప్పడానికే. ఫస్ట్ షో పడినప్పుడే నేను సూపర్ సక్సెస్. అందువల్ల చెప్తున్నాను, గండా సినిమా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నా సినిమాని నా ప్లాట్ఫామ్లో నేను బేషరతుగా గర్వంగా రిలీజ్ చేయబోతున్నాను మకర సంక్రాంతి రోజు. సో గండా సినిమా గురించి ఇంకా నేను చాలా విషయాలు మాట్లాడతాను, ఇప్పటికి ఇది చాలు. సో కంటిన్యూగా గండా అప్డేట్స్ మకర సంక్రాంతి రిలీజ్ వరకు నాన్ స్టాప్గా నా నుంచి అప్డేట్లు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. గండా సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్క టెక్నీషియన్కి సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్. శిరస్సు వంచి మీకు నమస్కారాలు చేస్తున్నాను, ఎందుకంటే మీరు లేకుండా గండా సినిమా లేదు. థ్యాంక్ యూ, లవ్ యూ.